ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పత్తి పంట తొలి దశలో ఆశించే తెగుళ్లు మరియు పురుగులు నివారణ చర్యలు అనే అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. అనంతరం సీతాఫల్ తోట సాగుతో లాభాలు అనే అంశం గురించి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామ రైతు నలుగడ్డ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, పత్తి పంట తొలిదశలో ఆశించే తెగుళ్లు మరియు పురుగులు నివారణ చర్యలు అనే అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం. ప్రత్తి పంటలో తొలిదశలో వచ్చే తెగుళ్లు మరియు పురుగుల నివారణ గురించి తెలియజేయడానికి వరంగల్ ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి తెగుళ్ళు మరియు పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విజయభాస్కర్ గారు. నమస్కారం అండి. ఆకాశవాణి సిబ్బంది మరియు రైతన్నలందరికీ నమస్కారములు. ఆకుమచ్చ తెగులు లక్షణాలు ఎలా గుర్తించాలి రైతులు, మరి ఎలా నివారణ చేసుకోవాలి? ఆకుమచ్చ తెగులు పత్తి పంటలో వివిధ రకాలైన శిలీంధ్రాలైన సెర్కోస్పోరా, ఆల్టర్నేరియా, ఎలిమెంతోస్పోరియం అనే శిలీంధ్రాల వల్ల వస్తాయి. వివిధ రకాల శిలీంధ్రాల వల్ల ఆకుల మీద ఈ శిలీంధ్రాలు ఆశించడం వల్ల మనకు పత్తి పంటలో ఆకుమచ్చ తెగులు వస్తాయి. ఆకుల మీద మొదటిసారిగా ఈ మచ్చలు ఏర్పడి ఆకుల మీద చిన్న చిన్న మచ్చలుగా ఉండి, ఈ మచ్చలు చూసినట్టయితే నలుపు రంగులో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు పెద్దవిగా మారి ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారి మరియు చివరికి వడలిపోయి రాలిపోవును. ఈ ఇంతకుముందు చెప్పిన మీద వివిధ రకాల శిలీంధ్రాల వల్ల వస్తాయి కాబట్టి కొన్ని ఆకులపైన చిన్న మచ్చలు, మరి కొన్ని ఆకులపైన పెద్దగా గుండ్రంగా మరియు వలయాకారంగా కూడా మచ్చలు ఏర్పడి పత్తి పంటలో నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఆకులపైన తొలి దశలోనే చిన్న చిన్న మచ్చలు ఏర్పడిన వెంటనే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలోని మబ్బుల వలన, వర్షాల వలన, చల్లని గాలులు వీస్తున్నప్పుడు కూడా ఈ ఆకుమచ్చ తెగులు ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడిన వెంటనే తొలి దశలో మనకు ప్రోపికోనజోల్ 10 లీటర్లకు 10 మిల్లీలీటర్ చొప్పున ఒకసారి పిచికారి చేయవలను. తెగులు ఉధృతి మరలా తగ్గనిచో రెండోసారి 10 లీటర్ల నీటిలో 25 గ్రాముల మ్యాన్కోజెబ్ మందును కలుపుకొని ఆకుల పైన మరి కింద మొత్తం తడిచే విధంగా మచ్చలున్న ప్రాంతంలో పిచికారి చేసినట్టయితే మనకు ఈ ఆకుమచ్చ తెగులను తగ్గించుకోవచ్చును.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మరి ప్రత్తిపై ఎలాంటి పురుగులు వచ్చే అవకాశం ఉంది, మరి వాటిని ఎలా నివారణ చేసుకోవాలి రైతులు? ప్రస్తుతము ఈసారి కొన్ని వర్షాలు పడడము, వర్షాభావ పరిస్థితులు ఏర్పడము, పత్తి పంటలో కొన్ని రకాలైన రసం పీల్చే పురుగులు ఉధృతి ఏర్పడినది. మరి మేము ఈ గీసుకొండ మండలము, నర్సంపేట, వివిధ మండలాల డివిజన్లో కూడా తిరగడము, క్షేత్ర సందర్శన చేయడం జరిగినది. రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి మరియు పిండి నల్లి ఇలాంటి పురుగులు కూడా కొన్ని రసం పీల్చే పురుగులు కొంతమంది రైతు పొలాల్లో గుర్తించడం జరిగినది. ఇప్పుడున్న పరిస్థితుల కొన్ని వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా ఈ పురుగుల ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి వాటిని ఎలా గుర్తించాలో, నివారణ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు పేనుబంక అని చెప్పారు, మరి పేనుబంకను ఎలా గుర్తించాలి రైతులు, నివారణ ఎలా చేసుకోవాలి? ఈ పేనుబంక యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల అడుగు భాగము మరియు లేత కొమ్మలను కూడా ఆశించి ఆకుల అడుగు భాగం నుంచి లేత కొమ్మల నుంచి రసాన్ని పీల్చి మనకు తీవ్ర నష్టం కలుగజేస్తాయి. ఈ రసం పీల్చడం వల్ల పత్తి పంటలో ఆకులు మనకు దోనలుగా ఏర్పడే అవకాశం ఉన్నాయి. పేనుబంక అనేది మనకు జిగురు లాంటి పదార్థం కూడా ఆకుల పైన విసర్జిస్తాయి. ఈ విసర్జించినప్పుడు మనకు ఈ ఆకులపైన చిన్న జిగురు పదార్థం ఉన్నట్టయితే పత్తి రైతులు అప్పుడు మనకు పేనుబంక ఆశించిందని రైతులు గుర్తించవలెను. దీనివల్ల మనకు రసం పీల్చడం వల్ల ఆకులు వెనుకకు ముడుచుకుపోయి ఉండవలసిన పరిమాణం కన్నా తక్కువ పరిమాణంలో పత్తి ఆకులు కనబడతాయి. కాబట్టి మనకు ఈ పేనుబంక ఆశించిన వెంటనే రైతులు తప్పనిసరిగా కాండానికి బొట్టు పెట్టే పద్ధతి లేదా కాండానికి మందు పూత పుయ్యాలి. ఎందుకంటే ఇది ఎలా పుయ్యాలంటే 30 రోజులు, 45 రోజులు, 60 రోజులలో ప్రతి ఒక్క రైతు కాండానికి మందు పూత పద్ధతిని పాటించినట్టయితే మనకు నేను ఇప్పుడు చెప్పే రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. 30 రోజులలో ఎలా అంటే 1:20లో అంటే ఇమిడాక్లోపిడ్ 1 పాలు, 20 వాటరు 1:20 నిష్పత్తిలో మనం 30 రోజుల దశలో పత్తి పంట ఉన్న రైతులు 45 రోజుల దశలో కూడా కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించినట్టయితే కొంతవరకు ఈ పచ్చదోమను, మన పేనుబంకను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా 3 సార్లు ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని చేయాలి రైతులు. 60 రోజులు వచ్చినప్పుడు ఫ్లోనికామిడ్ను కూడా మందును 1:20లో మనం ఈ మందులను కలిపి అంటే 1 పాలు ఫ్లోనికామిడ్, 20 పాలు మనకు వాటర్ను కలుపుకొని బ్రష్ ద్వారా మనకు మందును బొట్టు పెట్టే పద్ధతిలో పూసుకున్నట్టయితే ఇది కొంతవరకు పచ్చదోమ పేనుబంకను తగ్గించవచ్చును. అదేవిధంగా ఇవే కాకుండా రైతులు ఒకవేళ మర్చిపోయినట్టయితే పేనుబంక నివారించుకోవడానికి ఎస్టామిప్రిడ్ 1 లీటర్ నీటికి 0.2 గ్రాములు, పిప్రోని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా థయోమిథాగ్జామ్ 0.2 గ్రాములను 1 లీటర్ నీటిలో కలుపుకొని ఆకుల పైన కింద మంచిగా పేనుబంక ఉన్న ప్రాంతంలో పిచికారీ చేసినట్టయితే ఈ పేనుబంకను సమర్థవంతంగా తగ్గించవచ్చును. మరి తామర పురుగును రైతులు ఎలా గుర్తించాలి, మరి నివారణ చర్యల గురించి తెలియజేస్తారా? రెండో రకమైన రసం పీల్చే పురుగులలో ముఖ్యమైనది తామర పురుగులు. ఈ పురుగులు ఆకుల అడుగు భాగంన చేరి రసాన్ని పీలుస్తాయి. ఈ రసం పీల్చవడం వల్ల పత్తి యొక్క ఆకులు ముడుచుకొని పెలుసుగా మారే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాలు పడవలసిన వర్షాల కన్నా తక్కువ పడ్డాయి. కాబట్టి ఈ వర్షాలు తక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ ఉష్ణోగ్రత కొన్ని మండలాల్లో కూడా ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో
తామర పురుగుల యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు తక్కువ అంటే తామర పురుగులు ఒక మొక్కకు 1, 2, 3, 4 అలా ఉన్నప్పుడు గుర్తించి రైతులు తప్పనిసరిగా మనకు పిచికారీ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇంకోటి, ఈ పురుగులు ఎక్కువ పత్తి పంటలో ఉండడం వల్ల మనకు ఒక రకమైన తలమాడు తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ తలమాడు తెగులు రాకుండా ఉండాలని, అదేవిధంగా తామర పురుగు ఉధృతి కూడా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక ఎకరానికి నీలిరంగు అట్టలను 10ని పత్తి పంట కన్నా 1 అడుగు ఎత్తులో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనకు ఈ తామర పురుగులు బ్లూ స్టిక్కీ డ్రాప్స్లో పడి కొంతవరకు మనకు ఉధృతిని తగ్గించుకోవచ్చును. అదేవిధంగా రైతులు ఈ తామర పురుగు ఉన్న పత్తి పంటలో కూడా ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా, వయ్యారి బామ, తుత్తూరు బెండ కూడా లేకుండా చూడాలి. ఈ తామర పురుగులు వైరస్ తెగులను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి పంట పొలంలో ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడే ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఇంకోటి, తామర పురుగులను తగ్గించుకోవడానికి కాండం బొట్టు పెట్టే పద్ధతిని కూడా పాటించాలి. రైతులు వేసిన పత్తి పొలము 30 రోజుల దశలో ఉన్నప్పుడు 1:20 నిష్పత్తిలో ఇమిడాక్లోపిడ్ మరియు నీరును కలుపుకొని కాండానికి బొట్టు పెట్టే పద్ధతి పాటించినట్టయితే కూడా ఈ తామర పురుగులను తగ్గించుకోవచ్చు. మరొకసారి రెండవసారి కూడా 45 రోజుల దశలో ఉన్నప్పుడు బొట్టు పెట్టే పద్ధతిని రైతులు పాటించాలి. చివరిగా 60 రోజుల దశలో ఉన్నప్పుడు కూడా మరొకసారి ఫ్లోనికామిడ్ను 1:20 నిష్పత్తిలో వాటర్తో కలుపుకొని ఈ విధంగా బొట్టు పెట్టడం వల్ల కూడా తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇంకొకటి, తామర పురుగులు యొక్క తక్కువ ఉన్నప్పుడు వేప నూనెను కూడా 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్లు కలుపుకున్నట్టయితే ఈ తామర పురుగు యొక్క గుడ్ల సంతతిని కూడా చంపవచ్చును. ఇవే కాక కీటకనాశి మందులను కూడా తామర పురుగులు మన పత్తి చెట్ల పైన ఉన్నప్పుడు 1 లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎస్పేట్ లేదా 2 మిల్లీలీటర్ల పిప్రోనిన్ కలిపి మన పత్తి పైన ఉన్న తామర పురుగుల పైన పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ తామర పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చును. ఒక మందును ఒక్కసారి పిచికారీ చేసి ఒకవేళ ఉధృతి తగ్గనిచో కీటకనాశి మందును పదే పిచికారీ చేయవద్దు. ఇంకో అతి తక్కువ మనకు ఇమిడాక్లోపిడ్ కానీ స్పైనటోరం అయితే 1 లీటర్ నీటిలో 0.9 మిల్లీలీటర్లు 1 లీటర్లో కలుపుకొని కూడా పత్తి పంట పైన పిచికారీ చేసుకున్నట్టయితే తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. మరి అదేవిధంగా తెల్లదోమ అంటారు కదా, మరి తెల్లదోమను ఎలా నివారించుకోవాలి రైతులు? ఫస్ట్ తెల్లదోమ మనకు రైతులకు పత్తి పొలాలు లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి తెలుసుకుందాం. తెల్లదోమ మా పత్తి పంటలో ఆశించినప్పుడు ఆకుల పైన కింది భాగంలోనూ ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లదోమ పిందె మరియు చివరికి కాయ దశలో కూడా ఆశించి తీవ్ర నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఉధృతి ఎక్కువైనప్పుడు దీని యొక్క సంతతి ఆకుల పై భాగాన కూడా చేరి మనకు ఆకులు ఆకుపచ్చ నుంచి పసుపు రంగులోకి మారుతాయి. మనకు తెల్లదోమ ఉధృతి ఎక్కువైనప్పుడు పిందె మరియు కాయలు కూడా రాలిపోతాయి, నష్టం కలిగజేస్తాయి. ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడిసబారి మొగ్గలు పూలు కాయలు కూడా రాలిపోయి చనిపోతాయి. చివరకు అంటే మనకి ఈ తెల్లదోమ ఉధృతిని ఇవి అన్ని లక్షణాలు గమనించిన వెంటనే రైతులు 1 ఎకరానికి 10 పసుపు జిగురు అట్టలను అక్కడక్కడ మనం పెట్టినట్టయితే ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును. నివారణ విషయానికి వచ్చినప్పుడు కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని తప్పనిసరిగా రైతులు 30 రోజులు 40 ఇంతకుముందు చెప్పిన విధంగా 30 రోజులు 45 60 రోజులలో దశలో కూడా ఈ కాండాన్ని బొట్టు పెట్టే పద్ధతిని పాటించినట్టయితే తప్పనిసరిగా పత్తి పంటలు తెల్లదోమను తగ్గించుకోవచ్చు. వీలైతే రైతులు పురుగు మందుతో పాటు వేప నూనెను కూడా మనము పత్తి పంటలో పిచికారీ చేసినట్టయితే ఏదైనా పురుగు మందుకు సరి అయిన మోతాదులో పురుగు మందుకు వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్లను కలుపుకొని ఎస్పేట్ కానీ 1.5 గ్రాముల ఎస్పేట్
లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు, ఈ రెండిట్ల మందులలో ఏదైనా మందును కీటకనాశి మందును వేప నూనెలో 1 లీటర్ నీటిలో 5 ml కలిపి ఆకుల అడుగు భాగంలో మరియు తెల్లదోమ ఉన్న ప్రాంతంలో పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా ఈ తెల్లదోమను పత్తి పంట నుంచి తగ్గించవచ్చు. ఇంతవరకు ప్రతి పంటలో తొలి దశలో వచ్చే తెగుళ్ళు మరియు పురుగుల నివారణ గురించి వరంగల్ ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయ్ భాస్కర్ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఇంతవరకు శ్రోతలు పత్తి పంట తొలిదశలో ఆశించే తెగుళ్లు మరియు పురుగులు నివారణ చర్యలు అనే అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయ్ భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. ఇప్పుడు వినండి సీతాఫల్ తోట సాగుతో లాభాలు అనే అంశం గురించి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామ రైతు నలుగడ్డ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. నమస్కారం అండి, జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. మీరు అనంతారం గ్రామంలో సీతాఫల తోట పెట్టారు కదా? అవునండి. ఎంతకాలం అయింది తోట పెట్టి? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ని ఎకరాల్లో పెట్టారండి? 2.5 acres. 2.5 acres పెట్టారు. అంటే ఇన్ని రకాల పండ్ల తోటలు ఉండగా సీతాఫలం పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? నేను అనుకుంటే రాబోయే రోజులలో లేబర్ ప్రాబ్లం బాగా ఉంటుంది. లేబర్ దొరకరు. ఒకటి ఈ పురుగు మందులు అవన్నీ స్ప్రే చేయాలంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి రాబోయే రోజులలో ఈ పురుగు మందుతో తయారు చేసే ఏదేం కానీ అది ఫుడ్ సంబంధించిన ఫ్రూటే కానీ లేకపోతే రైస్ కానీ ఇంకేమైనా కానీ తినడానికి ఇష్టపడరు రాబోయే రోజులలో. ఆర్గానిక్ ఫుడ్ కోసమే ఎక్కువ మంది ఆలోచన చేస్తున్నారు. మన కరోనా వచ్చిన నుంచి కొంచెం మన మామూలుగా పబ్లిక్లో అవేర్నెస్ పెరిగిందండి బాగా. దాంతో నేను బాగా థింక్ చేసి, ఇంకోటి కూడా ఏంటంటే శ్రమ తక్కువ ఉంటుంది. ఇది ఎట్లా శ్రమ తక్కువ ఉంటుంది అంటే ఇది మామూలుగా అడవి పండు కింద లెక్కేసుకున్నాం మనం. ఎందుకంటే మనకి చెట్ల మట్టి గుట్టల మట్టి చెట్లు పుట్టి వడంతరై పుట్టి పెరుగుతూ ఉంటాయి, కాస్తూ ఉంటాయి. ఆ సీజన్లో మనం కాయలు తీసుకొచ్చుకొని తెంపేసుకొని మార్కెట్లో అమ్మేసుకుంటూ ఉంటారు లోకల్గా ఉన్న స్థానికులు ఎవరైనా కానీ. కూడా ఆలోచించుకున్నాను నేను కూడా. ఇక దాంతో నేను ఆలోచన చేసిన రాబోయే రోజుల్లో మనం వర్క్ చేయలేము. ఇదైతే మనకి ఆర్గానిక్ టైపుగా ఉంటుంది, ప్లస్ మళ్ళీ మనం వర్క్ చేసినా చేయకున్నా కూడా ఆ పంట వస్తుంది, కంపల్సరీ పంట వస్తుంది అనేది ఆలోచన చేసుకొని యూట్యూబ్లో అది సెర్చ్ చేసిన. బాగా చేస్తే నాకు కుడుముల మధు అని సూర్యాపేట దగ్గర ఉంటారు ఒక ఆయన నర్సరీ. ఆయన మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇది సూపర్ గోల్డ్ అనే సీడ్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికి. అంత దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి తీసుకొచ్చి ఆ ప్లాంటేషన్ తీసుకొచ్చి పెట్టామండి. ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి? నేను 450 మొక్కలు పెట్టానండి ఎకరానికి. అంటే మరి తీసుకొచ్చినప్పుడు మొక్కలన్నీ బాగా ఉన్నాయా ఏమన్నా? మరి ఎలా తీసుకొచ్చుకున్నారు, ఎలా పెట్టుకున్నారు వాటిని? అక్కడ నుంచి ఆటోల్లో వాళ్ళే పంపించారు. అంటే ఒక మొక్క కాస్ట్లోనే అన్ని కలిపి మాట్లాడుకున్నాం. అప్పుడు వాళ్ళు ఒక మొక్క 70 రూపాయలు పని మాకు ఇంటికి వచ్చేలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఇచ్చారు మాకు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన తర్వాత అన్నీ మేము కౌంట్ చేసుకుని అమౌంట్ చేసి పంపించేసాం వాళ్ళని. తర్వాత మేము ఇక్కడ ఇది మళ్ళీ ఇది 9x9 డిస్టెన్స్ తోని నాటాలని చెప్పాడు ఆయన. మొక్క మధ్య 9x9 ఎటు చూసినా 9 ఫీట్లు ఉండే డిస్టెన్స్ తోని చూసుకొని 2 ఫీట్ల వెడల్పు 2 ఫీట్ల లోతు గుంటలు తీసి దానిలో మన పశువుల ఎరువు ఉంటుంది కదండి, పశువుల ఎరువు అంత మట్టి మిక్స్ చేపించి కొంచెం వేప పిండి అలాంటివన్నీ వాళ్ళు మిక్స్ చేపించి పెట్టి మొక్క పెట్టామండి. అప్పుడు అంటే మొక్క పెట్టేటప్పుడు ఇవన్నీ వేసుకోవాలి, ముందుగా వేసుకున్నాం. ఇవన్నీ వేసి పెట్టి ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ భూమి లోపల వేయలేము, బలంగా ఉండడం. అవునండి. అందులో ఆర్గానిక్ ఆలోచన ఎక్కువ ఉంది దీంట్లో. ఈ చెట్టు అంటే ఆర్గానిక్ అని అనుకోవాలి. ఎటువంటి పురుగు మందులు అవి కొట్టే అంత అవసరం చాలా తక్కువ ఉంటుంది. అంటే పండ్ల మొక్క కాబట్టి పురుగు మందులు కొట్టకుండా మంచి పండ్లు అందించాలనే ఉద్దేశంతో మీరు మొక్కలను తీసుకోవడం జరిగింది. పండ్లలో కూడా ఈ పండు వేరు. మళ్ళా మిగతా పండ్లు మనము కమర్షియల్ గా తెచ్చి పెట్టుకుంటాము, ఏది మామిడి పండు జామ పండు అన్నీ అది వేరు, పంటకి ప్రత్యేకంగా దాన్ని తయారు చేసుకుంటాము. ఇది అడవి జాతి మొక్క కింద లెక్కేసుకోవాలి దీన్ని. దాంతో మనకి ఆర్గానిక్ అనేది దీనిలో ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. అవును. పురుగు మందులు తక్కువ వాడి కొనే వాళ్ళు కూడా సీతాఫలం అంటే ఈ పురుగు మందు కొట్టేది కాదు, అడవి నుంచి వచ్చి కోసి పెడతారు అనేది ఒక కాన్సెప్ట్ జనాలు సహజంగా తెలుసు అందరికి.
ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నాం. పండడం కూడా సహజంగా పండిస్తారు, పండ పెడతారు, పండు వచ్చేదాకా కూడా ఆకులు కప్పి వాటిని అట్లా. ఇది కార్పెట్ వేయకుండా మామిడి పండు వాటి మిగతా వాటిలాగా కార్పెట్ లాంటిది ఏమి వేయరు. డైరెక్ట్ గా చెట్టు మీద మగ్గు పక్క కోస్తే దీనిలో గుణం ఏంటంటే ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది కాయ. ఇది ఈ వెరైటీ ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది పండు కోసిన తర్వాత. మామూలుగా మన లోకల్ వెరైటీ అదే ఇప్పుడు అడవిలో చెట్ల ముడి దొరికేది, గుడ్ల ముడి దొరికే కాయలేమో ఇవాళ వస్తే రేపు అంతా ఎల్లుండి తినేసేయాల్సిందే. అట్లా కాకుండా 1 వీక్ మనకు అవకాశం ఉంటుంది ఇది. కాబట్టి ఈ రకం సీతాఫలాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అవునండి, అవునండి. అంటే సాగు చేసుకున్న వాడిని అభివృద్ధి జరగాలంటే ఏం వాడారు మీరు? మంచిగా స్టార్టింగ్ లోనే మన పశువుల ఎరువుతోనే ఎకరానికి దాదాపుగా 10 టన్నులు అట్లా వేసాం, బాగా ఎక్కువగా వేసాం. ఫస్ట్ 2 years ప్రతి ఎవ్రీ ఇయర్ మళ్ళీ అట్లా దాన్ని ఫూనింగ్ చేసుకుంటూ పాదులు తీసి పాదుల చుట్టూ గడ్డ తీసేసుకుంటూ మళ్ళీ ఎరువు పాదుల చుట్టూ మళ్ళీ అది ఎరువునే పశువుల ఎరువునే మళ్ళీ వేసుకుంటూ 3 years వరకు కంటిన్యూ అట్లా చేశానండి. మళ్ళీ ఇంకోటి దానిలో మధ్యలో ఫస్ట్ ఇయర్ అంతర్ పంటగా పెసరేసాను. 2వ సంవత్సరం వచ్చినప్పుడు కంది వేసాను. 3వ సంవత్సరం నుంచి ఇక కొంచెం వదిలేసాయి. చెట్లు పెరిగిపోయినాయి. ఇక ఇంకా అప్పటి నుంచి చేయలేదు. ఇక 3వ సంవత్సరం ఇక 4వ సంవత్సరం మనకి క్రాప్ స్టార్ట్ అయింది. అంటే కలుపు నివారణ ఎట్లా చేపట్టాలి ఇందులో? నేనైతే ఇది పవర్ గడ్డ తీసుకున్నానండి దీనికోసం ప్రత్యేకంగా. పవర్ గడ్డతోనే 3 years కంటిన్యూగా ఒక గడ్డి మొక్క పడకుండా చూసుకున్నానండి. ఏమంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా వేయించాను. వాటర్ కొంచెం అవసరం వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు వాటర్ అవసరం వస్తాయి కదా, అంటే చిన్న మొక్కలు అప్పుడే, పెద్ద మొక్కలు అయినప్పుడు అవసరం లేదు. 4 years వచ్చిన కాచి మేము నీళ్ళు ఏమి వేయట్లేదు. నీళ్ళు అవసరం ఉండదు. ఇక ఉండదు. ఇక అడవి మొక్కలాగా పెరగాలి అంతే. అంటే న్యాచురల్ గా పెరిగిపోతా ఉంటది. అంటే మనం నీళ్లు ఉన్నా లేకున్నా న్యాచురల్ గా సహజంగానే పెరుగుతూ ఉంటది. మేము అందుకే ఫస్ట్ 2-3 years వేసామంటే కొంచెం మొక్క అభివృద్ధి ఎక్కువ డెవలప్ కావాలని నీళ్లు ఎండాకాలం 1-2 తల్లి ఇచ్చాము. ఇంకోటి క్రాప్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వర్షాలు పడకపోతే ఇవ్వాల్సి వస్తుంది. క్రాప్ వచ్చినప్పుడు, పండు తయారైనప్పుడు ఇప్పుడు మనకి కాయ సైజు వచ్చి అంటే చిన్న గోలిగా సైజు అయిన కాయ నుంచి మనకి దానికి వాటర్ కంటిన్యూగా అంటే తేమ అనేది వాటర్ అంటే వాటర్ కాదు తేమ అవసరం. తడి చిన్నగా పెట్టాలి. తేమ అనేది ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ తేమ ఆరిపోతే ఈ కాయ సైజు రాదు. పూత అని ఉంటే పూత టైంలో పూత రాలిపోతుంది. అట్లా కాకుండా ఆ టైంలో వర్షాలు పడకపోతే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇవ్వటం కోసము నేను డ్రిప్ ఇరిగేషన్ చేయించాను. దాంతో అట్లా దాన్ని వినియోగించుకున్నామండి. కీటకాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి తోట మీద? ఇప్పటికైతే ఏం లేవండి. అంటే ఇతర పంటలు కాకుండా ఇందులో రైతులకు కొద్దిగా శ్రమ తక్కువ ఉండి శ్రమతో పోల్చుకుంటే చాలా తక్కువ. శ్రమ అనేది ఒక 10% కూడా ఉండదండి మిగతా పంటలతో పోల్చుకుంటే. ఖర్చు కూడా తక్కువే. ఖర్చు పెట్టినప్పుడు నుంచి మెయింటెనెన్స్ 3 years వరకు ఖర్చు బాగా వచ్చింది. ఎంత వస్తుందండి ఒక ఎకరానికి? దాదాపు నాకు ఎకరానికి ₹1,00,000 వచ్చిందండి. అప్పుడు ఆ 2 ఎకరాలకి మొత్తము 3 లక్షలు వచ్చింది ఖర్చు మొత్తం నాకు. 3 ఏళ్ళకు 3 సంవత్సరాల మీద పెట్టిన సంవత్సరమే 2 లక్షలు వచ్చింది ఖర్చు. మొక్కలు కానీ అది ప్లాంటేషన్ పెడతానికి గుంటలు తీపిచ్చి దానిలో అంత ఎరువులు అవి వేసాం కదండి. దాదాపు 2 ఎకరాలకి ₹2,00,000 వచ్చింది ఖర్చు నాకు. తర్వాత 2 years మీద 1 lakh వచ్చిందండి. కొద్దిగా కష్టపడి శ్రమ తీసుకుంటే లాభదాయకం అంటారు ఈ పంట. అంటే ఇప్పుడు పూత దశ రావడం ఎన్ని రోజులు పడుతుంది ఇది మీకు? వాళ్ళు అంటే పూత మనం పెట్టిన నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది కానీ పూత ఉంచోదు. కాయ అన్న ఒక కాయ అవుతుంది కానీ అన్ని కాయలు కావు. 3వ సంవత్సరం నుంచి చెట్టుకి 2-3 కాయలు 4-5 కాయలు అట్లా ఆగినాయి. మిగతా పూత చాలా పూస్తుంది కానీ అంత దానికి చెట్టుకి వయసు లేదు కదా, కాయ రాలేదు. 4వ సంవత్సరం నుంచి మాకు కాయ స్టార్ట్ అయిందండి. 4వ సంవత్సరానికి కాయ తీసుకోవచ్చు మీరు. మార్కెట్లో లాస్ట్ ఇయర్ మేము మార్కెట్కి తోట డైరెక్ట్గా తోట అమ్మేసాం వాళ్ళకి. పండ్ల మార్కెట్కి వెళ్ళి ఒక షాపు వాళ్ళని తోట డైరెక్ట్గా అమ్మేస్తానంటే వాళ్ళు వచ్చి చూసుకొని ఓకే అని తీసుకున్నారండి తోట. అంటే పూత బాగా రావడానికి ఏమన్నా పద్ధతులు పాటిస్తూ ఉంటారా? ఏ పద్ధతులు పాటించినా పద్ధతులు అవసరం లేదని అనుకుంటున్నాను. నాకు అనుభవం ప్రకారం అయితే ఏ పద్ధతులు అవసరం లేదు. దాని సహజంగా దాని వయసు దగ్గర టైంలో ఏ టైంలో పూత రావో ఆ టైంలో వచ్చేస్తుంది. ఏ నెలలో ఎక్కువగా పూత వస్తుంది దీనికి? దీనికి ఉన్న మైనస్ ఏంటంటే ఇదని కాదు, సహజంగా ఎండాకాలం మే నెలలో మనకి వర్షాలు పడకపోతే మంచిది. ఇది అప్పుడు పడితే ఇది డిస్టర్బ్ అవుతుంది. ఎండాకాలంలో వర్షం అనేది పడకూడదు. దీనికి పడితే మాత్రం డిస్టర్బెన్స్ అవుతుంది. ఎట్లా డిస్టర్బెన్స్ అవుతుంది అంటే అది ఎండాకాలం వచ్చినప్పుడు ఆకు అంతా మొత్తం రాల్చేస్తుంది. కొట్టి కాడ మాత్రమే ఉంటుంది, ఆకు మొత్తం రాల్చేస్తుంది. అప్పుడు ఆ రాలినప్పుడు ఎండాకాలం మనకి మే నెలలో వర్షాలు పడకుండా June 1st లేదా May 20 తర్వాత వర్షాలు పడితే ఏం కాదు, కంటిన్యూషన్ ఉంటే ఏం కాదు. మళ్ళీ చిగుర్లు మంచిగా వస్తాయి. అప్పుడు ఒక్కసారిగా ఎగురు వచ్చేసి అంటే ఎగురు వచ్చిన రావటమే ఒక 10-15 రోజుల లోపలే పూత వస్తుంది.
ఏ టైం నువ్వు మే నెలలో వర్షం పడ్డా అంతే వస్తుంది, జూన్లో వర్షం పడ్డా అంతే వస్తుంది. జూన్లో వర్షం పడితే దానికి ఆ వాతావరణం అనుకూలిస్తుంది, మంచి అనుకూలమైన వాతావరణం. ఇది మే నెలలో ఈసారి ఏమైందంటే మే నెలలో వర్షం పడింది, అది కొంచెము ప్రాబ్లం అయింది దానికి. అప్పుడే వచ్చేసింది కాపు. మే నెల వర్షం మనకి ఎప్పుడు పడింది, మే నెల 5వ తారీఖు 7వ తారీఖులో వర్షాలు పడ్డాయి ఈసారి. అప్పుడు తుఫాన్లు వచ్చి పడ్డాయి కదా, ఆ వర్షంతో కొంచెం ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అంటే క్రాప్ వచ్చేసింది. మళ్ళీ జూన్కి వచ్చినప్పుడు పడాల్సిన టైంలో వర్షాలు పడలే మనకి, అసలు టైంలో పడకపోవడం వల్ల ఏమైందంటే డిస్టర్బ్ అయింది అది. దాంతో పూతంతా రాలిపోయింది. జూన్ వచ్చిన కాయ మనకి స్టార్ట్ అవుతుంది, కరెక్ట్ టైం అనమాట అది. జూన్ వర్షానికి వచ్చే పూత మనకి కరెక్ట్ టైం. మనకి ఇప్పుడు మే నెలలో వచ్చిన పూత రాలిపోయినా కూడా జూన్ లో మళ్ళీ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది మాది, ఈసారి లేట్ వర్షాలు పడ్డాయి కదా, సెకండ్ క్రాప్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ పూత వచ్చినాక ఎన్ని రోజుల్లో కాయను తీసుకోవచ్చు? మనకి జూన్ లో పూత వస్తుంది కదండి, స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పటి నుంచి మనకి సెప్టెంబర్ వరకు ప్రాసెస్ అంతా జరిగి కాయ సైజుకి వస్తుందండి. అక్టోబర్ లో మనకి కాయలు పండుగ వచ్చేస్తుంది. అక్టోబర్ నుండి మనం ఖాతా తీసుకోవచ్చు. స్టార్ట్ అవుతుంది. 2-3 months పూత నుండి ఖాతా రావడానికి టైం పడుతుంది. 4 months పడుతుంది అభివృద్ధి జరగడానికి పడుతుందండి. ఇప్పుడు జూన్ స్టార్ట్ అవుతుంది, అది వర్షం పడ్డాక నుంచి మనకి కౌంట్ వేసుకున్నా కూడా పూత ఆకొచ్చి పూత వచ్చి అది కాయగా మారి అంత డెవలప్ అయ్యి మళ్ళీ పండుగ మారటానికి మాత్రం అక్టోబర్ అవుతుంది. అక్టోబర్ నుండి మీరు కోసుకోవచ్చు పండ్లను. స్టార్ట్ అవుతుంది అప్పుడు, అంటే ముందు పడ్డ కాయలు స్టార్ట్ అవుతాయి. నవంబర్ డిసెంబర్ లో ఎక్కువ, అంటే జనవరి వరకు వస్తుంది. జనవరి ఎండింగ్, జనవరి స్టార్టింగ్ అయ్యేలోపు కాయ మొత్తం అయిపోతుంది. లేటు పడితేనేమో జనవరిలో వస్తుంది. జనవరి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ జూలైలో పడుతుంది అనుకోండి, ఇప్పుడు మనకి లేటు వర్షాలు పడి ఇవి జనవరిలో వస్తాయి. ఈ పండ్లు అయినాక కూడా ఏమైనా కీటకాలు తెగులు ఆశిస్తాయి వాటిని? ఇంతకుముందు ఈ పండుగ అనేది సహజంగా లేకుండా ఉండే. ఒక 2-3 సంవత్సరాల నుంచి వేరే పంటలకు కూడా, మామిడి తోట అవుతుంది, జామ తోట అవుతుంది, మిగతా పంటలకు కూడా ఈ పండుగ, ఏ పండుగ కూడా పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. కొన్ని కూరగాయలకు కూడా, ఏది బీరకాయ కానీ కొన్ని రకాల కూరగాయలకు కూడా ఒక సమస్యగా తయారైంది ఇది. దానికి మేము ట్రాకర్స్ పెట్టామండి. ట్రాకర్స్ లో ఆ పండుగ వచ్చేసి ఆ లింగాకర్షక బుట్టాలంటారు కదా, వాటిలో వచ్చేసి దానిలో పడిపోతాయి. పడిపోవటం వల్ల మాకైతే ఆ ప్రాబ్లమ్స్ మేము తప్పించుకున్నాము. లాస్ట్ ఇయర్ పురుగు లాంటి ప్రాబ్లమే ఏం లేదు. కొంతమందికి అది సమయము అనుకూలించగా తెలియని వాళ్ళకి ఆ టాపర్స్ పెట్టడంలో విఫలమైన వాళ్ళకి మాత్రమే పురుగు వచ్చేసింది. డ్యామేజ్ కొద్దిగా అవకాశం ఉన్నది. ఏ దశలో కాయను కోస్తూ ఉంటారు మీరు? పూర్తిగా పక్వానికి వచ్చినాకనే కోస్తాము. నేను ఈసారి వాళ్ళకి తోట కాంట్రాక్ట్ గా ఇచ్చేసిన వాళ్ళకి, కాయ ఏం కొయ్యలేదు. వాళ్ళే 1 month బిఫోర్ ఇచ్చాను నేను వాళ్ళకి. ఇంకా 1 month అయితే కాయ పక్వానికి వచ్చి కాయ కోస్తా అన్నప్పుడు నేను తోట కాంట్రాక్ట్ ఇచ్చేసిన వాళ్ళకి. వాళ్ళు 1 month ఉన్న తర్వాతనే కాయలు కోసుకుంటారు. చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతవరకు శ్రోతలు సీతాఫల్ తోట సాగుతో లాభాలు అనే అంశం గురించి వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామ రైతు నలుగడ్డ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.